కోతంటేనే అల్లరికి కేర్ ఆఫ్ అడ్రస్. ఎక్కువగా ఆలయాల వద్ద, పర్యాటక ప్రదేశాల్లో కోతులు ఎక్కువగా ఉంటాయి. పర్యాటకులు తెచ్చుకునే ఆహారాన్ని లాక్కెడిపోతుంటాయి. ఆహారం మాత్రమే కాదు, వారి చేతిలో ఏం కనిపించినా వదిలిపెట్టాం. వీటిని తప్పించుకుని వెళ్లడం పర్యాటకులకు పెద్ద సవాలే. ఆదమర్చి చేతిలో ఫోన్ కాని పట్టుకుని వెళ్లారా, అదేదో తినే పదార్థం అనుకుని క్షణాల్లో లాక్కెడిపోతాయి. మీకు అందనంత ఎత్తులో కూర్చుంటుంది. అక్కడి నుంచి ఆ యజమానికి ఫోన్ కావాలంటే నాకేదైనా ఇవ్వు అన్నట్లుగా సవాల్ విసురుతున్నట్లు చూస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చేతిలోని ₹1,50,000 విలువైన ఫోన్ ఎత్తుకెళ్లిపోవడంతో ఆ వ్యక్తి పరిస్థితి చూడాలి. కోతి నుండి ఆ ఫోన్ తీసుకోవడానికి అతను నానా తిప్పలు పడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో జరిగింది ఈ ఘటన. ఓ వ్యక్తి రోడ్డుపైన ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతి అతని చేతిలోని ఫోన్ లాక్కుని వెళ్లి అక్కడున్న ఎత్తైన గోడ మీద కూర్చుంది. ఊహించని ఈ పరిణామానికి అతను అవాక్కయ్యాడు. అంతేనా, ₹1,50,000 పెట్టి కొనుక్కున్న శాంసంగ్ S25 అల్ట్రా ఫోన్ అది. ఇక అతని పరిస్థితి చూడండి. ఇచ్చేయమంటూ కోతి వైపు దీనంగా చూశాడు. అయినా కోతి కరగలేదు. ఫోన్ కావాలంటే నాకు తినడానికి ఏదైనా ఇవ్వు అన్నట్లుగా చూసింది. కోతి నుంచి ఫోన్ ఎలా దక్కించుకోవాలా అని ఆలోచనలో పడ్డ అతను పక్కనే షాపులో మ్యాంగో డ్రింక్ ప్యాకెట్ కొన్నాడు. ఆ ప్యాకెట్ పట్టుకొచ్చి కోతి వైపు విసిరాడు. ఆ ప్యాకెట్ కోతికి దూరంగా పడిపోవడంతో అది అందుకోలేకపోయింది. ఈసారి మరో ప్యాకెట్ విసిరాడు. అది సరిగ్గా కోతి చేతిలో పడింది. చేతిలో జ్యూస్ ప్యాకెట్ పడగానే కోతి క్యాచ్ ఇట్ అన్నట్లుగా ఫోన్ని అతని వైపు విసిరింది. వెంటనే ఫోన్ అందుకుని హమ్మయ్యా అనుకుంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.